వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రిడిక్షన్, అది జూలై 2025 మంత్ కోసం, అంటే ఎంటైర్ మంత్ ఆఫ్ జూలై 2025 ఎలా ఉండబోతుంది, అంటే స్టాక్ మార్కెట్ల మూమెంట్ సుమారుగా ఎలా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో ఎప్పటిలాగే ప్రతి మంత్ లాగానే ఈ మంత్ కూడా సో ఎకానమీ ఎలా ఉండబోతుంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్స్, అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇచ్చే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్, అంటే రేట్ కట్సా రేట్ హైక్సా అనేది, అలాగే ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఐటీ ఫీల్డ్ పర్ఫార్మెన్స్, అంటే అలాగే దాంతోపాటుగా లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ సుమారుగా ఎలా ఉండబోతుంది అనే ప్రిడిక్షన్, ఇంకా గోల్డ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, వీటన్నిటితో పాటుగా ఏవైతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం, అంటే జూలై మంత్ కోసం ఏవి గెయినింగ్గా ఉంటాయి, ఏ స్టాక్స్ లూజింగ్గా ఉంటాయి అనేది కూడా మొత్తం ఈ ప్రిడిక్షన్ వీడియోలో మనం చూద్దాము. సో ముందుగా మనం స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రిడిక్షన్ని అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ రూపంలో మనం ఎప్పుడు చూస్తాము. సో దానికన్నా ముందుగా మనం ఎకానమీ గురించి చూడాలి అంటే, సో దిస్ మంత్ ది ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బి recession only. That means the cash flow, the money availability is going to be, the money circulation is going to be less in this July 2025. So మనం లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ప్రెడిక్షన్ చూడాలి అంటే రేట్ కట్సా లేదా రేట్ హైక్సా అనేది చూడాలి అంటే, సో ఈ మంత్ కోసం మనం చెప్పాలి అంటే అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోస్ట్ ప్రాబబుల్లీ rate hike is the possibility. If any central bank has to take a decision on loan interest rates, that is going to be most probably a rate hike is the possibility for this month, July 2025. So ఇది ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, ఎకానమీ గురించి. సో ఇక మనం గెయినర్స్, లూజర్స్, అలాగే ఫైనాన్షియల్స్, సో ఆల్మోస్ట్ ఆల్ ది ఫైనాన్షియల్స్ ఆల్ అరౌండ్ ది వరల్డ్ ఎలా ఉండబోతున్నాయి అనేది గెయినర్స్, లూజర్స్ విషయం చూసే ముందుగా చెప్తాము. సో ముందుగా మనం స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రిడిక్షన్ని ఈ మంత్ కోసం చూడాలి అంటే సుమారుగా అది ఇలా ఉండే ఛాన్స్ ఉంది. సో ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్, సో దిస్ ఈస్ ద బిగినింగ్ పాయింట్. ఇది 1st July 2025. సో టిల్ ది ఎండ్ 31st July 2025. సో స్టాక్ మార్కెట్స్ మూమెంట్ సో గ్రాఫ్ రూపంలో అలా ఉండే ఛాన్స్ ఉంది. సో దాన్ని వర్డ్స్ రూపంలో చూడాలి అంటే దాని గురించి, అంటే గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పాలి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రిడిక్షన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్టీప్లీ నెగిటివ్ దిస్ మంత్. సో ఇట్ మే నాట్ బి జస్ట్ నెగిటివ్, ఇట్ మే బికమ్ వెరీ స్టీప్లీ నెగిటివ్ ఆల్సో ఇన్ దిస్ మంత్. సో అలాగే ఇక మనం ఐటీ జాబ్స్ గురించి మాట్లాడాలి అంటే, సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గివింగ్ లే ఆఫ్స్ దిస్ మంత్ ఆల్సో. సో ఐటీ సెక్టర్ పర్ఫార్మెన్స్ ఈస్ గోయింగ్ టు బి నెగిటివ్ ఆల్సో ఇన్ దిస్ మంత్. సో దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ గివింగ్ లే ఆఫ్స్ ఇన్ దిస్ మంత్, జూలై మంత్ ఆల్సో. సో ఐటీ సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది సో నెగిటివ్గా, డల్గా ఉండే ఛాన్స్ ఉంది, డిక్రీజింగ్గా ఉండే ఛాన్స్ ఉంది ఐటీ సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది. సో ఇట్ ఈస్ అలాగే లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ నెగిటివిటీ ఫ్రమ్ లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఆల్సో. దట్ మీన్స్ ద హైరింగ్స్, ద జాబ్ ఓపెనింగ్స్ ఆర్ గోయింగ్ టు బి లెస్, వెరీ లెస్ సమ్టైమ్స్ ఇన్ జూలై 2025. సో లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది ఈ జూలై మంత్లో. సో జాబ్స్ డేటా that will become as negative, not encouraging. సో జాబ్ ఓపెనింగ్స్ అనేవి తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది ఈ జూలై 2025 కూడా. సో ఇక మనం గెయినర్స్, లూజర్స్ విషయం చూసేటప్పుడు ఫైనాన్షియల్స్, అలాగే గోల్డ్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇవన్నీ చూద్దాము. సో ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే, ఏవైతే ఈ మంత్ కోసం సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్, సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి, అలాగే
సర్వీసెస్కి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, సో అంటే అవి ఫుడ్ డెలివరీసు, ఫార్మా డెలివరీసు, కొరియర్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే వీటితో పాటు ఫుట్వేర్ స్టాక్స్ అండ్ సంహౌ హాస్పిటల్స్ స్టాక్స్ కూడా కొంత గెయినింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇవి అలాగే వీటితో పాటు ఇంకా స్పిరిట్స్ అండ్ బ్రూవరీస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే సిగరెట్ కంపెనీల స్టాక్స్, ఇంకా అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అంటే అవి సీడ్స్ కంపెనీల స్టాక్స్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది జూలై మంత్ కోసం. సో ఇక మనం లూజర్స్ విషయం చూడాలి అంటే, సో ఏవైతే డిక్రీజ్ అయ్యే స్టాక్స్ ఛాన్స్ సో మనం చూడాలి అంటే, సో ముందుగా ఫైనాన్షియల్స్, ఆల్మోస్ట్ ఆల్ ది ఫైనాన్షియల్స్, సో ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్, సో ఇవి నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది జూలై మంత్లో. అలాగే గోల్డ్ ప్రైసెస్ కూడా, సో గోల్డ్ ప్రైసెస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో గోల్డ్ ప్రైసెస్ మే డ్రాప్, మే డిక్రీజ్ ఇన్ దిస్ మంత్. అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఇవి కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో ఇంకా వీటితో పాటు రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, సో ఇవి కూడా డల్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా ఆల్మోస్ట్, ఇంకా సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, సో అలాగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసేవన్నీ కూడా, ఏవియేషన్ స్టాక్స్ కూడా, టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్స్ సప్లైస్ ఇలాంటి వాటి స్టాక్స్ కూడా, అలాగే ఫార్మా స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్గా ఉండే ఛాన్స్ ఉంది ఈ మంత్ కోసం. ఫార్మా అండ్ కెమికల్స్ స్టాక్స్, సో అలాగే ఇంకా ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఇలాంటి వాటి స్టాక్స్, అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్ అంటే మీడియా అండ్ టెలివిజన్ ఛానల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా స్టీల్స్ స్టాక్స్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఐటీ స్టాక్స్ కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా స్టాక్ వాల్యూస్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే వీటితో పాటు ఇంకా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, పెట్రోకెమికల్స్కి సంబంధించిన స్టాక్స్, అలాగే డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్ని చూపించే ఛాన్స్ ఉంది జూలై మంత్లో. సో ఇవి లూజింగ్ సైడ్ అంటే స్టాక్ వాల్యూస్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండేవి. సో ఇది ఓవరాల్ మంత్ జూలై 2025 మంత్ కోసం. సో స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రెడిక్షన్, సో వెరీ స్టీప్లీ నెగిటివ్గా ఉండే ఛాన్స్ కూడా ఉందని మనం చెప్పుకున్నాము. అలాగే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఒక రేట్ హైక్, సో సెంట్రల్ బ్యాంక్స్ నుంచి రేట్ హైక్స్ అనేవి ఈ మంత్లో కనుక డెసిషన్ తీసుకుంటే రేట్ హైక్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాము ఈ మంత్ కోసము. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, గోల్డ్ ప్రైసెస్ కూడా సో డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది జూలై 2025లో. సో అలాగే ఇంకా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గెయినర్స్ లూజర్స్ కూడా మనం చూసాము. సో మొత్తంగా ఇది స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రెడిక్షన్ ఓవరాల్గా జూలై 2025 కోసం. సో మొత్తం ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. సో ఇప్పుడు ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమ్మీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.